తిరుమల శ్రీవారి ఆలయంలో ఒకే ఒక్క మూల విరాట్టు మనకు దర్శనమిస్తుంది. కాని ఆలయ గర్భగుడిలో ప్రధాన విగ్రహంతో పాటు మరో 4 విగ్రహాలు ఉన్నాయి. ఈ 5 విగ్రహాలను కలిపి పంచబేరాలు అంటారు. బేరం అంటే విగ్రహం అని అర్థం. ఆగమశాస్త్రం ప్రకారం ఈ 5 విగ్రహాలకు వేర్వేరు ప్రాధాన్యతలు, రహస్యాలు ఉన్నాయి. తిరుమల పంచబేరాల విశేషాలు మరియు వాటి వెనుక ఉన్న రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది ధ్రువబేరం అంటే మూల విరాట్టు. గర్భగుడిలో మనకు దర్శనమిచ్చే పీఠంపై స్థిరంగా ఉండే ప్రధాన శంఖు, చక్ర, గదాధారి అయిన స్వామివారి విగ్రహాన్ని ధ్రువబేరం అంటారు. ఈ విగ్రహం స్వయంభూ, ఎవరూ చెక్కినది కాదు, స్వామి స్వయంగా వెలిసినది. ఈ విగ్రహాన్ని పీఠం నుండి కదల్చడం సాధ్యం కాదు. సమస్త బ్రహ్మాండానికి మూలశక్తి ఈ ధ్రువబేరంలోనే నిక్షిప్తమై ఉంటుందని నమ్ముతారు. ఈ ధ్రువబేరాన్ని నిత్యం లక్షలాది మంది భక్తి ప్రపత్తులతో దర్శించుకుంటారు. ఈ మూర్తి 8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహానికి సుప్రభాత సేవ, అభిషేకాలు, ప్రధాన అర్చనలు మాత్రమే జరుగుతాయి. రెండవది కౌతుక బేరం అంటే భోగ శ్రీనివాసమూర్తి. ప్రధాన విగ్రహం పాదాల చెంత ఉండే ఒక చిన్న వెండి విగ్రహాన్ని కౌతుక బేరం లేదా భోగ శ్రీనివాసమూర్తి అంటారు. ఈ విగ్రహాన్ని పల్లవరాణి సమవాయి ఆలయానికి సమర్పించినట్లు శాసనాలు చెబుతున్నాయి. మూల విరాట్టుకు ఈ భోగ శ్రీనివాసమూర్తికి ఒక బంగారు పట్టుదారం ద్వారా అనుసంధానం చేసి ఉంటుంది. మూల విరాట్టు యొక్క దివ్యశక్తి నిరంతరం ఈ భోగ శ్రీనివాసుడిలోకి ప్రవహిస్తూ ఉంటుందని ఆగమశాస్త్రం చెబుతోంది. నిత్యం స్వామివారికి జరిగే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవ ఈ విగ్రహానికే చేస్తారు. మూడవది స్నపన బేరం అంటే ఉగ్ర శ్రీనివాసమూర్తి. ఈ విగ్రహాన్ని పూర్వకాలంలో ఉత్సవాలకు ఉపయోగించేవారు. కాని ఒకసారి ఈ విగ్రహాన్ని ఊరేగిస్తుండగా నగరంలో ఘోరమైన అగ్నిప్రమాదం జరిగిందని, అప్పటినుండి ఈ విగ్రహాన్ని గర్భగుడి దాటించకూడదని నిర్ణయించారని ప్రతీతి. సంవత్సరంలో కేవలం ఒకే ఒక్కరోజు, కైసిక ద్వాదశి రోజు సూర్యోదయానికి ముందే ఈ విగ్రహాన్ని ఆలయం వెలుపలికి తెచ్చి సూర్యకిరణాలు పడకముందే మళ్లీ లోపలికి తీసుకెళ్తారు. సూర్యకిరణాలు ఈ విగ్రహంపై పడితే తీవ్రమైన నష్టం జరుగుతుందనే రహస్య విశ్వాసం ఉంది. దీనికి నిత్యం స్నపన తిరుమంజనం జరుగుతుంది. నాలుగవది ఉత్సవ బేరం అంటే మలయప్ప స్వామి. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు, నిత్య కళ్యాణాలు, వాహన సేవల్లో పాల్గొనే అసలైన ఉత్సవ విగ్రహం మలయప్ప స్వామి. శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉండే ఈ విగ్రహం అత్యంత సుందరమైనది. పూర్వం ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు ఆపేసిన తరువాత స్వామివారు ఒక భక్తుడి కలలోకి వచ్చి మలయప్ప కోన అంటే కొండల్లోని ఒక గుహలో తన విగ్రహం ఉందని చెప్పారు. అక్కడ వెతికితే ఈ అద్భుతమైన విగ్రహం లభించింది. భక్తుల కోరికలు తీర్చడానికి కొండ దిగి వచ్చి దర్శనమిచ్చే కరుణామయుడు ఈ మలయప్ప స్వామి. ఐదవది బలిబేరం కొలువు శ్రీనివాసమూర్తి. ఆలయ ఆచార వ్యవహారాలు, లెక్కలు చూసుకునే అధిపతిగా ఈ కొలువు శ్రీనివాసమూర్తిని భావిస్తారు. ప్రతిరోజూ ఉదయం తోమాల సేవ తరువాత ఈ విగ్రహాన్ని గర్భగుడి వెలుపలికి అంటే తిరుమామణి మండపంలోకి తీసుకొచ్చి దర్బార్ నిర్వహిస్తారు. ఆ రోజు పంచాంగ శ్రవణం, తిరుమల హుండీ ఆదాయం, వివరాలు, నిధుల లెక్కలను ఈ స్వామివారి ముందే ఒక మహారాజుకు చెప్పినట్టు చెప్తారు. అందుకే ఈయన్ను ఆలయ కార్యనిర్వహణాధికారి సీఈఓగా అభివర్ణిస్తారు. చూశారుగా, ఒకే ఒక్క తిరుమల గర్భగుడిలో ఒకే పరమాత్మ 5 రూపాల్లో కొలువై ఉండి ఈ కలియుగ వైకుంఠాన్ని ఎలా నడిపిస్తున్నారో. నిలకడగా ఉండే ధ్రువబేరం భక్తిని ఇస్తే నిత్యసేవలు అందుకునే భోగ శ్రీనివాసుడు వైభవాన్ని ఇస్తాడు. ఉగ్రరూపంతో రక్షించే స్నపనబేరం ఊరేగింపుగా వచ్చే మలయప్ప స్వామి కరుణను ఇస్తే కొలువు శ్రీనివాసుడు విశ్వాన్ని పాలిస్తాడు. ఈ పంచబేరాల దర్శనం వెనుక ఉన్న రహస్యం మన పంచభూతాలు, మన పంచప్రాణాలు అన్నీ ఆ శ్రీవారిలోనే లీనమై ఉన్నాయని చెప్పడమే. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తిరుమల విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఎప్పుడైనా మలయప్ప స్వామి ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూసారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.